ఈ విజువల్ చూస్తే మాత్రం ఒక రకంగా భయమేస్తుంది. ఆ తర్వాత అయ్యో పాపం గూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్‌లీ కర్ణాటకలో అంటే బెంగుళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. ఇది బస్‌లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్. మనం చూడొచ్చు ఒక బస్ పూర్తిగా ఒకవైపు ఒరిగిపోయి అటువైపుగా వెళ్తుంటే అసలు ఏం జరుగుతుందో ఏంటి అని అర్థమయ్యే లోపలనే డ్రైవర్ పూర్తిగా ఒకవైపు ఒరిగిపోయాడు. ఆ తర్వాత కండక్టర్ వచ్చి బ్రేక్ వేసి చాలామంది ప్రాణాలని కాపాడిన విజువల్ అది. నిజంగా పాపం అక్కడికక్కడే ఆ డ్రైవర్ అయితే ప్రాణాలు విడిచాడు. ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. సో అంటే సిపిఆర్ చేశారా లేదా మరి ఆ తర్వాత విజువల్ ఏంటి అనేది మనకైతే కనిపించట్లేదు. బట్ మనం చూడొచ్చు క్లియర్గా డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి డ్రైవర్ అట్లా స్లోగా ఒరిగిపోయి పడిపోయాడంటే కండక్టర్ ఆల్ ఆఫ్ సడన్ చూసి బస్ అటు ఇటు మూవ్ అయ్యేసరికి వెంటనే అతను స్టీరింగ్ని పట్టుకొని ఆ తర్వాత బ్రేక్ వేసి బస్ని ఆపే ప్రయత్నం చేశాడు. అండ్ బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలని కాపాడిన సిచ్యువేషన్. బట్ విజువల్ మనం చూడొచ్చు కంటిన్యూషన్గా మనం విజువల్ చూసినప్పుడు బస్సు వెళ్తోంది. ఒకవైపు ఏమో డివైడర్ వైపు కొద్దిసేపు వెళ్ళింది. ఆ తర్వాత ఇంకో పక్కకు కూడా ఇంకో బస్సు వెళ్తోంది. కొంచెం ఆ బస్కి కొంచెం తాకినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆ విజువల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అటువైపు వెళ్తోంది. ఆ తర్వాత బస్ ఇటువైపు ఉంది. కొద్దిగా బస్కి టచ్ అయింది. ఆ తర్వాత ఇటువైపు వెళ్తుంటే మళ్ళీ కండక్టర్ వచ్చేసి ఆ స్టీరింగ్ని కంట్రోల్ చేసి బస్ని ఆపేశాడు. అంటే చాలామంది అందులో ఉంటారు. ఈ ఇన్సిడెంట్ కూడా ఈరోజు మనం చూడొచ్చు స్పష్టంగా. ఈరోజు 11 గంటలకు మార్నింగ్ 11 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. డ్రైవర్ అయితే అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బట్ ఇది బెంగళూరులోని నేలమంగల్ నుంచి దసనాపుర వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గుండెపోటుతోనే డ్రైవింగ్ సీట్ మీదే ప్రాణాలు విడిచాడు. సో బస్ డ్రైవర్ పేరు వచ్చేసి కిరణ్ కుమార్. ఆల్ ఆఫ్ సడన్ డ్రైవర్కు గుండెపోటు వచ్చింది. డ్రైవింగ్ సీట్ పైకి దూకి ఆ తర్వాత బస్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొచ్చి అందరి ప్రాణాలని కాపాడాడు కండక్టర్ ఓబులేష్. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఒక షాక్ అయిపోయారు. ప్రాణాలు దక్కాయి అనేటువంటిది వాళ్ళు సంతోషపడ్డారు. బట్ డ్రైవర్ కొంత కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే మనం చూడొచ్చు డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి ఎట్లా స్లోగా ఒరిగిపోయాడు అనేది స్పష్టంగా విజువల్ ద్వారా మనకు కనిపిస్తుంది. బట్ ఈ మధ్యకాలంలో మనకు తెలుసు ఈ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఏమీ లేకుండానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎప్పుడు ఎట్లా మనిషి కుప్పకూలుతున్నాడో కూడా తెలియట్లేదు. ఏంటి రీజన్స్ అంటే డిఫరెంట్ డాక్టర్స్ డిఫరెంట్ రీజన్స్ చెప్తూ ఉన్నారు. బట్ అందరూ సిపిఆర్ నేర్చుకోవాలి ఇది కూడా చెప్తున్నారు. సిపిఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ఆ బస్ డ్రైవర్కి ఆ తర్వాత మరి ఆ సీట్ నుంచి లాగి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారా లేదా తెలియదు. చాలామందికి సిపిఆర్ కూడా తెలియట్లేదు. ఇది ఎంత నెసెసరీయో ఈ విజువల్తో అయినా మనం తెలుసుకుందాం. బికాస్ మనిషి ప్రాణాలని కాపాడుతుంది సిపిఆర్ అనేది. ఎవరు ఆపదలో ఉన్నా ఇట్లా ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే ఆ డ్రైవర్ని మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆ తర్వాత పక్కనున్న వాళ్ళు మరి ఎవరైనా సహాయం చేశారా సిపిఆర్ చేశారా లేదా తెలీదు. బట్ అక్కడికక్కడే డ్రైవర్ అయితే ప్రాణాలు విడిచాడు. ఈ ఇన్సిడెంట్ బెంగళూరులో జరిగింది.